హాయ్, నేను మీ డాక్టర్ ఉమాశ్రీ, మామ్ అండ్ మీ ఫీటల్ మెడిసిన్ సెంటర్ వైజాగ్ నుంచి. సో నన్ను స్కాన్ చేస్తున్నప్పుడు చాలా మంది అడుగుతున్నారు, మేడం నార్మల్ డెలివరీ ఛాన్స్ ఉంటుందా అని. దాని గురించి చెప్తాను. సో స్కాన్ లో చూసి నార్మల్ డెలివరీ అవుతుంది అవ్వది అన్నది ఖచ్చితంగా అయితే చెప్పలేము, కానీ కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొంతమందిలో వీళ్ళలో నార్మల్ డెలివరీ అసలు ట్రై చేయకూడదు, చేస్తే మదర్ కి గానీ బేబీకి గానీ రిస్క్ అని. వీటినే మనం కాంట్రా ఇండికేషన్స్ అంటాం. అటువంటి మనం స్కాన్ లో చూసి చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బేబీ ఎదురుకాళ్ళు అడ్డంగా ఉండడం, బేబీ కంటే ముందు పేగే ఉంటుంది, ఇట్లాంటి వాళ్ళవి మనం స్కాన్ లో చూసి చెప్పచ్చు. అండ్ సమ్ టైమ్స్ ఆక్సిజన్ సరిగ్గా ఉండదు, ఆల్రెడీ బేబీకి ఆక్సిజన్ సప్లై తగ్గిపోతూ ఉంటుంది. అటువంటి బేబీస్ లేబర్ స్ట్రెస్ ని తట్టుకోలేవు. అలాంటప్పుడు కూడా నేను స్కాన్ లో చూసి వీళ్ళకి సిజేరియన్ ట్రై చేయండి, నార్మల్ కి వద్దు అని చెప్తుంటాను. అండ్ సమ్ టైమ్స్ ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ అంటాం, అంటే వీళ్ళలో ఈ ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఉంటే నార్మల్ డెలివరీ అవకాశం ఉంది, ట్రై చేయొచ్చు అని కూడా ఉంటుంది. అటువంటి కూడా మనం స్కాన్ లో చూసి చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఉమెన్ హిప్ కరెక్ట్ గా ఉండడం, బేబీ వెయిట్ కరెక్ట్ గా ఉండడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సర్విక్స్ లెంత్ కరెక్ట్ గా ఉండడం. అండ్ మా మెషిన్ లో ఇంకొక అడ్వాన్స్డ్ ఫీచర్ ఉంది, అదేంటంటే సర్వైకల్ ఎలాస్టిసిటీ అంటాం. సర్విక్స్ ఎంత సాఫ్ట్ గా ఉంది, నార్మల్ డెలివరీకి ఎంత ఫేవరబుల్ గా ఉంది అన్న విషయం కూడా చూసి చెప్పొచ్చు. సో ఇప్పుడు అర్థమైంది కదా, నార్మల్ లేదా సిజేరియన్ ఖచ్చితంగా మనం స్కాన్ చూసి అయితే చెప్పలేము, కానీ ట్రై చేయొచ్చా లేదా, ఒకవేళ ట్రై చేస్తే అయ్యే ఛాన్సెస్ ఎంత, ఇటువంటి మాత్రం స్కాన్ లో అర్థమవుతాయి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ డెలివరీ.